సినిమా రంగానికి సంబంధించి ఎవరి హీరోల అభిమానులు వాళ్ళే. మా హీరో అంత దాతృత్వం చేశాడు, మా హీరో ఇంత దాతృత్వం చేశాడు అంటుంటారు. వీళ్ళు ఈ సోషల్ మీడియా ప్రచారాలను బేస్ చేసుకుని మా వాడు కోట్ల కోట్లు ఇచ్చేస్తుంటాడంటారు, మా వాడు కోట్ల కోట్లు పంచేస్తుంటాడంటారా, మనకు కూడా ఏదో ఒక నాటికి పంచుతారు లేరా, ఇస్తారు లేరా, లేకపోతే మనకి ఇవ్వక్కర్లేదురా, మనం కష్టపడుతున్నాం, మన బాసు ఎవరికి అవసరాల్లో ఉందో వాళ్ళకి ఇస్తారు. ఇట్లాగే ఎవరికి వాళ్ళు సర్దేసుకుంటారు. తమ హీరో తప్పు చేసినా ఒప్పుగానే ఉంటుంది, ఒప్పు చేసినా తప్పుగానే ఉంటుంది అవతల హీరో. అయితే ఇక్కడ పాయింట్ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక్కొక్కళ్ళు 10 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకునే హీరోలు ఉండగా, ప్రతి హీరో సినిమాలో నటించినటువంటి ఫిష్ వెంకట్, అతని అనారోగ్య పరిస్థితి కోట్ల రూపాయలు కూడా అక్కర్లేదు అతనికి. 25 లక్షలు 30 లక్షల రూపాయలు కావాలి. ఓ హీరో ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వండి అయ్యా అంటే ఇచ్చేటంతటి అభిమానం కూడా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ. తలకు 5 లక్షలు వేసుకున్నా అతనికి కుటుంబము సెట్ రైట్ అయ్యేది, ప్లస్ అతని అనారోగ్యము తీరుండేది. దాదాపుగా ఫిష్ వెంకట్ అన్ని సినిమాలలో లెక్క చూసుకుంటే చాలా చక్కగా పెర్ఫార్మెన్స్డ్గా మనకి అనేక మంది సహనటులు నటిస్తుంటారు. ఇప్పుడు ఒక వెన్నెల కిషోర్లును లేకపోతే కనుక ఆ స్థాయిలో పనిచేసేటటువంటి యాక్టర్లతో కాదు, ఇక్కడ అలా కాకుండా ఈ వెనకాల ఉండేటటువంటి యాక్టర్లలో రికగ్నైజ్ అయ్యేటటువంటి వ్యక్తి ఫిష్ వెంకట్. అలాంటి వ్యక్తిది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది, రోజు చర్చకు వస్తూనే వచ్చింది. ప్రభాస్ డబ్బులు ఇచ్చేశాడు, లేకపోతే మొన్న ఇంకొకళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చేశారు, ఇట్లా ప్రచారాలు చేశారు. ఇప్పుడు తను ప్రాణాలు కోల్పోయాడు, చనిపోయాడు. 56 ఏళ్ల వయసు అంటే చాలా చిన్న వయసు. ఇంత చిన్న వయసులో చనిపోవాల్సిన పరిస్థితి ఉందంటే లేదు. అనారోగ్యానికి డబ్బులు ఇవాళకి ఈ సభ్య సమాజంలో కూడా పైసలు లేక సినిమా రంగం మరి ఏం చేస్తుందో అర్థం కాల. వాళ్ళకి కనీసం హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టించలేదా? అందులో పనిచేసేటటువంటి నటులకి, ఆ మెంబర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టించుకుంటే పాప అతనికి ట్రీట్మెంట్ జరిగి ఉండేది కదా. ఇవాళ తలా ఇంత వేసుకుంటే జరిగి ఉండేది కదా. మా ఉంది, లేకపోతే నిర్మాతల మండలి ఉంది, హీరోలు ఉన్నారు, ఎంతమంది కలిసి ఒక వ్యక్తి తీసుకు చనిపోతుంటే అతని మీద ప్రచారం మాత్రం పొందేసి చివరికి ఏమీ లేని పరిస్థితుల్లో సినిమా రంగాన్ని ఆయన క్షమించాలి. ఎందుకంటే ఈ పరిస్థితి ఆయన ఊహించి ఉండడు. అంతమంది పుణ్యాత్ముల మధ్యన ఆయన ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటి మాత్రం ఆవేదన కలిగించే అంశం.